2026 సంవత్సరం జూన్ నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. మన కంపెనీ వైజ్ గా సేల్స్ అయితే చూద్దాం. మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ అయితే ఉన్నారు, 46,999 యూనిట్స్. రెండో స్థానంలో బజాజ్ ఆటో వాళ్ళు అయితే ఉన్నారు, 43,234 యూనిట్స్. మూడో స్థానంలో ఏథర్ ఎనర్జీ 31,188 యూనిట్స్. నాలుగో స్థానంలో హీరో మోటార్ కాప్ వేద ఎలక్ట్రిక్ స్కూటర్ 21,792 యూనిట్స్. ఐదో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ 16,144 యూనిట్స్. ఆరో స్థానంలో గ్రీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 10,928 యూనిట్స్. ఏడో స్థానంలో రివర్ మొబిలిటీ 4,391 యూనిట్స్. ఎనిమిదో స్థానంలో బీగాస్ ఆటో 3,916 యూనిట్లు. తొమ్మిదో స్థానంలో ఈస్ప్రింటో గ్రీన్ ఎనర్జీ 1878 యూనిట్స్. పదో స్థానంలో సింపుల్ ఎనర్జీ 1360 యూనిట్స్. మరి జూన్ నెలలో ఎక్కువగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోవడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల చాలా మంది కస్టమర్స్ పెట్రోల్ వాహనాల నుంచి ఈవీ వెహికల్స్ కి ఇంట్రెస్ట్ చూపించడం, దాంతో పాటుగా ఆఫర్స్ కూడా ప్రకటించడం ఈవీ కంపెనీస్ వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ అయితే మారింది. 2026 సంవత్సరం జూన్ నెలలో 193,000 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోయిందనమాట. ఇండియాలో రెండో అతిపెద్ద అమ్మకాలు అంటే ప్రీవియస్ గా జరిగిన సేల్స్ లో చూసుకున్నట్లయితే రెండోసారి ఇంత అత్యధికంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఒక నెలలో అమ్ముడుపోవడం అనేది విశేషం అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్స్ ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.